ఇక నందినగర్ కు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నందినగర్ నుంచి మా బ్యూరో చీఫ్ నరేందర్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు నరేందర్. రైట్ వైశాలి, హైకోర్టులో క్వాస్ పిటిషన్ ఎప్పుడైతే కొట్టివేయడం జరిగిందో మొత్తానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు కవిత, అదేవిధంగా హరీష్ రావు, పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీలు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తున్న ప్రజెంట్ నందినగర్ కేసీఆర్ నివాసం ఇది. ప్రజెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉందో. మొత్తానికి ఎట్లాంటి సమాలోచనలు జరపాలి, ఎందుకంటే లీగల్గా ఎట్లాంటి ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడు ఫర్దర్గా సుప్రీంకోర్టుకు వెళ్ళడం అనేటువంటి అంశం మీద కూడా చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఏసీబీకి సంబంధించినటువంటి విచారణ కూడా 9వ తేదీ ఉంది. అదేవిధంగా ఈడీకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా నడుస్తుంది. ఆల్రెడీ ఈరోజు అటెండ్ కావాల్సిన అవసరం ఉండేది, బట్ తీర్పు వెల్లడవుతున్న నేపథ్యంలో హాజరు కాలేను అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అందుకనే దీన్ని ప్రజెంట్ వాళ్ళు కూడా ఉపసంహరించుకోవడం జరిగింది. ఈరోజు హైకోర్టులో వచ్చినటువంటి ఈ తీర్పు నేపథ్యంలో ఈ క్వాట్ పిటిషన్ మీద పెద్ద ఎత్తున ఒక ఇష్యూ జరుగుతోంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఒక పక్క తెలంగాణ భవన్లో కానీ ఇప్పుడు నందినగర్లో ఉన్నటువంటి నివాసంలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి వస్తున్నారు. ఫర్దర్గా ఎట్లాంటి స్టెప్ తీసుకోవాలి, పార్టీ ఎట్లాంటి స్టాండ్తో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీ ఇప్పటికే గడిచిన వారం రోజులుగా ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి విషయంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్గా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టులో వేడినటువంటి ఈ తీర్పు నేపథ్యంలో ఫర్దర్గా బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీంతో కేటీఆర్తో పాటు హరీష్ రావు, కవిత వీళ్ళందరూ కూడా చర్చ జరుగుతుంది. పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లతో కూడా సమాలోచనలు జరుపుతున్నటువంటి పరిస్థితి. పార్టీ ఈ దశలో ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి కనుక ఈ రోజు కానీ రేపు కానీ వస్తే దానికి ఫర్దర్గా పార్టీ ఎట్లాంటి యంత్రాంగంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. పార్టీలో ఉన్నటువంటి అంశాలు ఇప్పటికే కవిత కూడా లిక్కర్ కేసులో చాలా నెలల పాటు ఆమె తీహార్ జైల్లో ఉండి వెళ్ళొచ్చిందన్న సంగతి చూస్తున్నాం. అదే సమయంలో ఇప్పుడు కేటీఆర్ కూడా అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తే ఫర్దర్గా పార్టీ ఎట్లా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ కేసుని నుంచి బయటపడడం ఎలా అనేటువంటి అంశం మీద కూడా పూర్తి స్థాయిలో లీగల్ ఫైట్ చేయాలన్నటువంటి ఆలోచనతో పార్టీ యంత్రాంగం అయితే ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పటికే చాలా కేసుల మీద వాళ్ళు గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. ఓ పక్క హైడ్రా కేసు కావచ్చు, మూసీ ప్రక్షాళనకు సంబంధించిన అంశం కావచ్చు, ఇట్లా చాలా అంశాల మీద కూడా ఆ పార్టీ లీగల్ టీం ఇప్పటికే చాలా కేసుల్ని పరిష్కరించే ప్రయత్నంలో ముందు ఉంది. ఇప్పుడు ఈ అసలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుర్కొంటున్నటువంటి క్వాస్ పిటిషన్ మీద ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వానికి కావచ్చు, ముఖ్యంగా ఏసీబీకి సంబంధించి కావచ్చు, ఈడీకి సంబంధించినటువంటి కేసుల విషయాల్లో ముందుకు ఏ రకంగా ముందుకెళ్లాలనే అంశం మీద కూడా పార్టీ చాలా సీరియస్గా కసరత్తు చేస్తోంది. దీని మీదనే మంత్రాంగం జరుపుతున్నారు. పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడే తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు మధుసూదనాచారి, అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు, పార్టీకి మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళందరూ కొంతమంది ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి. మాజీ మంత్రులు కూడా ఒక్కొక్కరిగా ఇప్పటికే చేరుకున్నారు. మనం చూస్తున్నాం ఆ విజువల్స్లో ఇప్పటికే లోపల మాట్లాడుతున్నారు. మరి కాసేపట్లో ఎవరైనా పార్టీ నుంచి బయటకు వచ్చి దీని మీద మాట్లాడతారా, లేదంటే లీగల్ సంబంధించినటువంటి టీంతో బయటకు వచ్చి మాట్లాడిస్తారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరుగా మొన్న పోటీ చేసినటువంటి కొంతమంది మాజీ ఎంపీ అభ్యర్థులు కావచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థులు, కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమకారులుగా చెప్పుకున్నటువంటి పార్టీలో సీనియర్ లీడర్లందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఈ పార్టీలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎట్లా వెళ్ళాలి, ఎందుకంటే క్వాస్ పిటిషన్ అనేది గడిచిన 3-4 రోజులుగా చూస్తున్నాం. మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇప్పటికే వెల్లడైనాయి. అదే సమయంలో ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనతో చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం మనం చూపిస్తున్నటువంటి ఈ ఇంట్లోనే లోపల అందరూ కూడా పార్టీ ముఖ్య నేతలు అందరూ కూడా ఉన్నారు. కవిత కూడా కాసేపటి క్రితం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి దీంట్లో ఏం చేయాలి, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ క్వాస్ పిటిషన్ని కొట్టివేసిన నేపథ్యంలో ఫర్దర్గా పార్టీ ఎట్లాంటి ముందుకు వెళ్ళాలి, సుప్రీంకోర్టుకు వెళ్ళడము అంశం మీద. ఎందుకంటే 9వ తేదీ నాడు ఏసీబీ విచారణ కూడా ఉన్న నేపథ్యంలో అంతకంటే ముందే ఏసీబీ అధికారులు కావచ్చు, ఈడీ వాళ్ళు కావచ్చు, ఇవాళ సాయంత్రానికో మధ్యాహ్నానికో వచ్చి మళ్ళీ నోటీస్ ఇవ్వడమా, లేదంటే అరెస్ట్కి సంబంధించినటువంటి అంశం మీద ఆయన కలవడమా అనే దాని మీద కూడా పార్టీలో సీరియస్గా కసరత్తు జరుగుతోంది. రైట్ నరేందర్, ఇప్పుడు ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మరోవైపు ఏంటి, ఏసీబీ మళ్ళీ నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది కేటీఆర్ కి. మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది అసలు? ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు ఒక్కొక్కరిగా చూస్తున్నాం. పార్టీకి సంబంధించినటువంటి లీడర్లందరూ కూడా గేట్ నుంచి లోపలికి వెళ్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్
లోపల ఉన్నారు. ఇప్పటికే లీగల్ టీంతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా కవిత కూడా గంట క్రితం ఇక్కడికి వచ్చి ఉన్నది. ఇక్కడ 10:30కు ఎగ్జాక్ట్లీ హైకోర్టులో దీని మీద జడ్జి తీర్పు వెల్లడించే కంటే ముందు నుంచే వీళ్ళ హరీష్ రావుతో పాటు పార్టీలో ఉన్నటువంటి కీలక నేతగా ఉన్నటువంటి కవిత కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా లోపలికి వస్తున్నారు. పార్టీలో చాలా సీనియర్ లీడర్గా చెప్పుకున్నటువంటి అందరూ కూడా వస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కేటీఆర్ని బయటపడేసే మార్గం ఏంటి అన్నటువంటి అంశం మీదనే లీగల్ టీంతో చర్చ జరుపుతున్నారు. వాస్తవానికి మనం చూసాం 20వ తేదీ నాడు క్వాలిఫికేషన్ వేయడం జరిగింది. దీంట్లో ఎలాంటి కోర్టు ముందుకు వెళ్ళడం జరిగింది, తలుపు తట్టడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేసు కొట్టేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం మాత్రం ఇప్పుడు వెల్లడైనటువంటి అంశాల్లో నేపథ్యంలో పార్టీ ఎట్లా ముందుకు వెళ్ళాలన్న దాని మీద ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. పార్టీలో ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని లోపల అరెస్ట్ చేయాలన్నటువంటి ఏదైనా ఒక కేసు ఇరికించి ఖచ్చితంగా లోపల పడేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కుట్ర జరుగుతుందని కూడా నిన్న కూడా చాలా మంది తెలంగాణ భవన్ దగ్గర కూడా చర్చించడం జరిగింది. చాలా మంది మాట్లాడడం జరిగింది, మాజీ మంత్రులు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఈ రోజు చాలా కీలకమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజు యాక్చువల్గా ఈడీ ఆఫీస్ కూడా వెళ్లాల్సిన అవసరం ఉండేది. కానీ ఒక పక్క ఈ తీర్పు వస్తున్న నేపథ్యంలో ఈడీకి ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, కొంత మినాయించండి అని చెప్పిన నేపథ్యంలోనే ఈ రోజు ఈడీకి వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికైతే గట్టిగానే దీని మీద ఫైట్కి వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొన్న రీసెంట్గా కూడా చూసాం, కేటీఆర్ అవసరమైతే అరెస్ట్ అయితే లోపలికి వెళ్తాను, 3-4 నెలలు లోపల ఉంటాను, బయటకు వస్తాను, లోపల యోగా చేస్తాను, బయటకు వచ్చి మళ్ళీ పాదయాత్ర చేస్తాను అన్నటువంటి విషయం మీద కూడా కేటీఆర్ చెప్పినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అదే సమయంలో ఈరోజు పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇదే అంశం మీద చర్చ జరుగుతుంది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా కసరత్తు చేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఒక్కొక్కరుగా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా వస్తున్నారు. అంటే నరేందర్, ఏంటి ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతారని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్తూనే వస్తున్నారు. అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ కేటీఆర్ ని టార్గెట్ చేసే అరెస్ట్ చేయిస్తున్నారా? అంటే ఎలా అనుకోవాలి ఈ సిచ్యువేషన్ చూస్తే? రైట్, ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో మొదటి నుంచి కూడా కేటీఆర్ ఒకటే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, దీంట్లో ఇలాంటి తప్పిదం జరగలేదు, 55 కోట్ల స్కామ్ లో నా తప్పేం లేదు. ఆ రోజు ఉన్నటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, అదేవిధంగా కేవీఎస్ రెడ్డి కావచ్చు, A1, A2, A3గా ఉన్నటువంటి నేపథ్యంలో దీంట్లో నా పాత్ర ఏం లేదు, నేను చెప్పినట్టే అరవింద్ కుమార్ చేశారు. పూర్తిగా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది. ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి దాంట్లో ఒక రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల 700 కోట్ల రూపాయలు రాష్ట్రానికి లబ్ధి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం అది అని కూడా కేటీఆర్ చెప్పిన నేపథ్యం. అయితే దీంట్లో ఖచ్చితంగా మనీ లాండరింగ్ అనే అంశం కూడా ఉంది. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి మనీ విదేశీ నిధులకు అంటే బయటికి వెళ్లి మళ్ళీ రిటర్న్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా కొన్ని అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి పలువురు మంత్రులు కావచ్చు తీవ్రంగా దీన్ని తప్పుపట్టినటువంటి పరిస్థితి. అదే సమయంలో పోలీసు అధికారులు కావచ్చు, ముఖ్యంగా ఏసీబీకి కానీ ఈడీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నటువంటి నేపథ్యంలో కేసుకు సంబంధించి వాళ్ళు కూడా ఎంటర్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఏసీబీ విచారణకు నిన్న పోయినటువంటి పరిస్థితి మనం చూసాం. నిన్న అడ్వకేటుతో సహా కేటీఆర్ ఏసీబీ విచారణ నిమిత్తం వెళ్లడం జరిగింది. అయితే అక్కడ లోపలికి అడ్వకేట్ని రానియకపోవడంతో బయట నుంచి బయటికి దాదాపు అరగంట సేపు ఆర్గ్యుమెంట్ తర్వాత లోపలికి వచ్చినటువంటి సందర్భం ఉంది. మళ్ళీ తెలంగాణ భవన్లో వచ్చి పెద్ద ఎత్తున అక్కడ చర్చించినటువంటి సందర్భం. అయితే ఈరోజు హైకోర్టులో వచ్చినటువంటి వెల్లడైనటువంటి నేపథ్యంలో ఈరోజు చాలా కీలకమైనటువంటి పరిణామం. పార్టీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీలో చాలా కీలక నేతమైనటువంటి వ్యక్తి మీద హైకోర్టు ఈ రకమైనటువంటి తీర్పు ఏదైతే క్లాసిఫికేషన్కు వెళ్ళడం, దాని తర్వాత ఈరోజు ఫైనల్గా కొట్టివేసినటువంటి నేపథ్యంలో ఫర్దర్గా ఏసీబీ కానీ ఈడీ కానీ చాలా సీరియస్గా దుందుడుకుడుగా ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక కేటీఆర్ కనుక నిజంగానే అరెస్ట్ అయితే పార్టీలో పరిణామాలు ఎలా ఉంటాయి, కవిత పగ్గాలు చేపడుతుందా, లేదంటే హరీష్ రావుకు ఆ ప్రాధాన్యత ఇస్తారా, ఒకవేళ నిజంగానే అరెస్ట్ అయితే అరెస్ట్ కాకుండా ముందు మనం ఏం చేయాలి అన్నటువంటి దాని మీదనే ప్రధానంగా లోతుగా లోపల చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికైతే పార్టీకి సంబంధించినటువంటి మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలబడినటువంటి పార్టీలో ముఖ్య నేతలందరూ కూడా ఒక్కొక్కరు లోపలికి నందినగర్ నివాసానికి వస్తున్నారు. దాంట్లో మొదటి నుంచి కూడా ఈ నందినగర్ నివాసం అనేది పార్టీ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ ఉన్నారు, కేసీఆర్ తర్వాత ఇప్పుడు కేటీఆర్ ఇక్కడికి వస్తుంటారు నిత్యం. ఇదే నివాసంలోనే చర్చలు జరుగుతున్నాయి. ఫర్దర్గా పార్టీకి సంబంధించి లీగల్ ఫైట్ ఏ రకంగా చేయాలి, ఆ పార్టీలో ముందుగా ఈడీ కేసుని కావచ్చు, ఏసీబీ విచారణకు సంబంధించినటువంటి ఎదుర్కొంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లి కొంత రిలీఫ్ పొందాలి అన్నటువంటి ఆలోచన అయితే పార్టీ యంత్రాంగం సిద్ధం చేస్తోంది. రైట్ నరేందర్, ఇప్పుడు ఏంటి సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో కేటీఆర్ ఉన్నారు కాబట్టి ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశం?
ఇప్పుడు ముందే మనం ప్రిడిక్ట్ చేయలేము. ఖచ్చితంగా హైకోర్టులో వచ్చినటువంటి ఈ నిర్ణయం పట్ల పార్టీ అయితే చాలా సీరియస్గా గడిచిన మన హాఫ్ అన్ అవర్గా చర్చ జరుగుతోంది. ఇప్పటిదాకా కూడా లైవ్లో వచ్చినటువంటి జడ్జిమెంట్ లోపల వాదోపవాదనలు ఆల్రెడీ గతంలో అయిన నేపథ్యంలో తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలోనే జడ్జి ఇంతకు ముందు వినిపించినటువంటి పరిస్థితి. క్వాష్ పిటిషన్ని కొట్టివేసిన నేపథ్యంలో పార్టీ చాలా సీరియస్గా లీగల్ టీం ఉంది. ఆ లీగల్ టీంతో చర్చలు జరుపుతున్నారు. మనకున్నటువంటి మార్గాలు ఏంది, A1, A2, A3 ప్రస్తుతం ఉన్నటువంటి మార్గాల్లో సుప్రీంకోర్టు వెళ్ళడం తప్ప మరో మార్గం లేదు అన్నటువంటి ఆలోచన అయితే చేస్తోంది. సుప్రీంకోర్టు వెళ్ళి దీంట్లో మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కుట్ర చేస్తోంది. ఏసీబీ చెప్తున్నటువంటి వాదనలో కానీ ఈడీ చెప్తున్నటువంటి వాదనలో ఎలాంటి పసలేదు. నేను ఎక్కడా దీంట్లో తప్పిదం జరగలేదు, అసలు అవినీతే జరగనప్పుడు ఏసీబీ ఎందుకు ఎంటర్ అయింది అన్నటువంటి విషయం మీద కూడా కేటీఆర్ మొదటి నుంచి చెప్తున్నారు. అదేవిధంలో లీగల్ టీం కూడా అదే విధంగా చెప్తోంది. కనుక ఇదే అంశం మీదనే ఖచ్చితంగా మొన్న హైకోర్టు విషయంలో కానీ ఇక్కడ కూడా ఖచ్చితంగా ఆయన అదే వాదనలు చెప్తూ వస్తున్నారు. బట్ దీని మీదనే ఇప్పుడు లీగల్ టీం కూడా కసరత్తు చేస్తుంది. సుప్రీంకోర్టుకు వెళ్ళి రిలీఫ్ అవ్వాలన్నటువంటి ఆలోచన అయితే ఉంది, అరెస్ట్ కాకుండా. ఎందుకంటే గతంలో మనం చూసాం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే నాట్ టు అరెస్ట్ అనేటువంటి హైకోర్టు నుంచి తెచ్చుకోవడం జరిగింది 30వ తేదీ. దాని తర్వాత అది 31వ తేదీ తర్వాతనే అరెస్ట్ చేయాల్సిన వస్తే చేయాలి తప్ప ముందు చేయకూడదు అని చెప్పడంలో దాని తర్వాత ఇదంతా జరిగినటువంటి పరిణామం మనం చూసాం. ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు, ఆయన A1, A2, A3లో ప్రధానమైనటువంటి దీంట్లో దానకిషోర్ ఒక పిటిషనర్గా ఉన్నారు. ఆయన తరపున కూడా ఇప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వాదించినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ఏదైనప్పుడు కూడా మొత్తం ఈ సినారియోలో నా తప్పేం లేదని కేటీఆర్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్ర ఒక ఉన్నతికి, రాష్ట్ర అభివృద్ధికి ఒక ప్రెస్టేజియస్గా మాత్రమే నేను ఈ ప్రాజెక్టు తీసుకొచ్చాను. మొదటి ఫేజ్లో సక్సెస్ అయింది. సెకండ్ ఫేజ్ని దిగ్విజయంగా తీసుకునేందుకే 55 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప మరొకటి లేదు అనే విషయాన్ని అయితే కేటీఆర్ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. బట్ హెచ్ఎండిఏ నిధులని స్వయం ప్రతిపత్తికి సంబంధించినటువంటి సంస్థనే అది. రాష్ట్ర ప్రభుత్వం అటు ఇటు మార్చుకోవడం అనేది కామన్గా ఉంటుందని కూడా కేటీఆర్ చెప్పారు. ఏదైనప్పుడు కూడా ఈ జరిగినటువంటి మొత్తం పరిణామాన్ని పదే పదే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కేటీఆర్ తప్పు లేదు అన్నటువంటి విషయం అని చెప్పారు. దీనికి ఫర్దర్గా సుప్రీంకోర్టు వెళ్ళి రిలీఫ్ పొందాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే సమయంలో చాలా సీరియస్గా ఉంది. హైకోర్టు ఇప్పుడు చెప్పినట్టు నేపథ్యంలో ఏసీబీ విచారణ సంస్థలు ఉన్నాయో ఈడీ కానీ ఏసీబీ కానీ చాలా స్పీడ్గా దీని మీద దూకుడుగా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 9వ తేదీ దాకా విచారణకు ఏసీబీ ఉంది కాబట్టి అప్పటిదాకా ఆగకుండా మేబీ ఈ రోజే వచ్చి వెంటనే మళ్ళీ కాపీ ఇవ్వడమా, లేదంటే దానికి సంబంధించినటువంటి అధికారులు వచ్చి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తారా అన్నటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. దీని మీద లీగల్గా ముందుకెళ్లేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఇప్పటికే లీగల్ టీంతో చర్చ జరుపుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది.